నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సూర్య. మనం చూసుకుంటే ఎవరైనా ఐస్ క్రీమ్ టేస్ట్ చేయాలనుకుంటారు, లేకపోతే జ్యూసో ఫాస్ట్ ఫుడ్ ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ టేస్ట్ చేయాలనుకుంటారు. కానీ కొందరు తెలియదక్క అమ్మాయిలు, ఒక 5 అమ్మాయిలు, అది కూడా బీహార్లో మోతి అనే ఒక డిస్టిక్లో గ్రామంలో, అక్కడ వాళ్ళు పాయిజన్ ఎట్లుంటుంది దాన్ని టేస్ట్ చూద్దామని ఒక షాప్కి వెళ్ళి ఆ పాయిజన్ కొనుకొచ్చుకొని దాన్ని ఒక ఎవరు లేని ఒక ఏరియా తీసుకుపోయి ఎక్కడో ఒక ఊరు అవతల ఎక్కడో ఒక ఫారెస్ట్ ఏరియాలోకి తీసుకుపోయి అక్కడ వాటర్లో మిక్స్ చేసుకొని తాగిలండి 5 అమ్మాయిలు. వాళ్ళందరూ 12 నుంచి 15 సంవత్సరాల మధ్యలో అమ్మాయిలు, అంటే 9th నుంచి 10th ఆ క్లాస్ అమ్మాయిలు అందరూ. అందులో ఒక అమ్మాయి కొంచెం తక్కువ తాగింది. ఆమె తాగేసరికి ఆమెకి ఇంకా చేయదనిపించిందా ఏమో, మొత్తం మూసింది. ఆమె మింగలేదు అన్నట్టు. ఈ 4 అమ్మాయిలు మొత్తం మింగేసిళ్ళు. ఆ మింగేసిన అమ్మాయిలు 4 అప్పటిదప్పుడే స్పాట్ డెడ్ అయ్యారు. హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి స్పాట్ డెడ్ అయ్యారు. ఇంక ఈ అమ్మాయిని అడిగితే ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే, మేము ఇట్లా అనుకున్నాం 4 కలిసి 5 కలిసి టేస్ట్ చూద్దాం అనుకున్నాం అసలు ఈ పాయిజన్ ఎట్లుంటుంది, విషయం ఎట్లుంటుంది అని. సో అదే పనిగా మేము వెళ్ళి తీసుకొచ్చుకున్నాం. షాప్లోకి వెళ్ళి తీసుకొచ్చుకున్నారో లేదా ఇంట్లో ఉంటే తీసుకొచ్చుకున్నారో అర్థం కాలేదు. తాగిన తర్వాత అట్లా అయిపోయిందని చెప్పేసి అమ్మాయి చెప్తా ఉంది. చూడు ఎంత ఇళ్ళగా అసలు విషం టేస్ట్ చేయడానికి కూడా ఎంత ఇలా బుద్ధేడు ఉంది, ఇలా తలకాయ గుర్రేడు ఉంది, ఇలా గుర్ర తలకాయలు ఏడు ఉన్నాయి, ఏమర్థమవుతలేదు. అది బీహార్లో ఎందుకు జరుగుతాయి, వీళ్ళకి ఎందుకు ఇట్లాంటి ఐడియాస్ వస్తే నాకు అసలే అర్థమవుతలేదు. ఇంకా తిను ఫుడ్ టేస్ట్ చేయాలనుకో, ఇంకేం టేస్ట్ చేయాలి, ఫ్రూట్ ఎన్ని జ్యూసెస్ ఎన్ని లేవు తిందామని. ఈ చెత్త ఎడికెళ్ళి తినడానికి అర్థం కాదు. అసలు వేరే ఐడియా రావు, అసలు మంచిగా ఉండాలని ఐడియా రావు. ఇప్పుడు ఇట్లాంటి ఏదో ఒకటి చెత్త పని చేసిన తప్పలు మంచి పని చేసిన అసలు వాళ్ళు లేదా అని